హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన టీవీకి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చి పాల ముంజలు. వీటికి కావాల్సినవి పైన మెన్షన్ చేశాను. ఇవి బూరిలాగా ఉంటాయి కానీ టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది తయారు చేసే విధానం చూద్దాం. కొబ్బరికాయ, బెల్లం, పంచదార, బొంబాయి రవ్వ, పాలు, యాలకుల పొడి, ఆయిల్. ఇప్పుడు కొబ్బరికాయని కోరి దాని పక్కన పెట్టండి. ఆ కూరలో బెల్లం, పంచదార, యాలకుల పొడి వేసి ఒక ప్యాన్లో దాన్ని కలుపుతూ ఉండండి. అంతే అండి, లస్కూర రెడీ. ఓకే, అది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్లో 2 గ్లాసులు పాలు వేసుకోండి. కొంచెం పంచదార కూడా వేసుకోండి. బొంబాయి రవ్వ కూడా వేసి మిక్స్ చేయండి. లైట్గా సాల్ట్, కొంచెం నెయ్యి వేసి బాగా కలపండి. చూసారు కదా, కలుపుతూ ఉన్నప్పుడు ఇలా దగ్గరికి పడుతుంది. ఇప్పుడు ఆ లస్కూరని ఉండల కింద చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రైకి రెడీగా పెట్టండి. ఆయిల్ బాగా వేడెక్కేలోపు ఇందాక మనం చేసుకున్న పిండిలోకి లస్కూర పెట్టి దాన్ని రౌండ్గా చేయాలండి. అలా రౌండ్గా చేసి దానిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. చూసారు కదా, అలా తిప్పుతూ ఉండి దాన్ని బాగా డీప్ ఫ్రై చేస్తే అంతే అండి, నోరూరించే పాల ముంజలు రెడీ. చూసారు కదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది స్నాక్ ఐటెంకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను. వావ్, సూపర్ వచ్చిందండి. టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.